పుల్ చేసి వచ్చేసారు హ్యాండ్ తిప్పు ఇంకా హ్యాండ్ కమ్ బయట మీది కాంట తిప్పు ఫుల్లీ గట్టిగా. ఈ అబ్బాయి నా హ్యాండ్ పట్టుకున్నాడు, మీరు గమనించండి. ఈ తమ్ముకి ఇండెక్స్ ఫింగర్ కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అటు సైడ్ నేను నా తమ్ముని తిప్పాలి. తిప్పితే హ్యాండ్ బయటకు వచ్చేస్తుంది. ఈజీగా ఈ ఒలింపిక్స్ లో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం సర్వైవ్ కావాలి, అది ఇంపార్టెంట్. మెయిన్ కాన్సెప్ట్ అది, మనం సర్వైవ్ కావాలి. సో అదొక బేసిక్ టెక్నిక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి, నేను మీకేమైనా ఇంకా అడ్వాన్స్డ్గా అనిపిస్తే చెప్పండి, దాన్ని నేను చెప్తా ఇట్లా చేయాల్సి. బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, ఇద్దరికి హెల్ప్ అవుతుంది టెక్నిక్. చెప్పండి నాకు, జస్ట్ నేను చెప్పుకుంటే నేను చెప్పుకుంటూనే వెళ్ళిపోతుంది సిలబస్ ప్రకారం. మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని మూవీస్లో చూడడం కానీ మన కళ్ళ ముందు ఏదైనా అటాక్ అవ్వడం మనం చూసిండొచ్చు, దానికి సొల్యూషన్ నేను చెప్తా ఎట్లా అనేది ఈజీగా. చెప్పండి. ఓకే, ఎగ్జాక్ట్ హెయిర్ బట్. ఇక్కడ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే తన బ్యాలెన్స్ పోయే ఛాన్స్ ఉంది. హెయిర్ పట్టుకొని నార్మల్గా పుల్ చేస్తారు బ్యాక్ సైడ్, కొంచెం పుల్ చేసి ఇప్పుడు పుల్ చేసినప్పుడు తన బ్యాలెన్స్ పోతుంది కదా. ఫస్ట్ తను ఏం చేయాలంటే రూట్ దగ్గర తన హ్యాండ్స్ పెట్టి పట్టుకోవాలి. 2 హ్యాండ్స్ గట్టిగా పెట్టి పట్టుకోవాలి, ఇట్లా ప్రెస్ చేయాలి 2 హ్యాండ్స్. ఇప్పుడు ఏం చేస్తాం, బెండ్ అవ్వు కిందికి, ఇటు సైడ్ బెండ్, ఇంకా కూర్చో, కొంచెం కింది కూర్చో అండ్ నించో, మొత్తం పుల్ చేయి, వెళ్ళిపోతాను అటాక్ చేయాలి. నాకు కేర్ లేదు, బట్ జస్ట్ నా కాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తాను. ఓకే, నేను చేస్తున్నా అది ఏదో డెమోన్స్ట్రేట్ చేస్తున్నా నాకు వచ్చి కదా అని కాదు, రియల్ గా వర్క్ అవుతుంది. మీకు ఎవరికైనా ఓకే వర్క్ అవుతుందా అనిపిస్తే రండి, నేను చెప్తా, మీరు తెలుస్తుంది. ఇప్పుడు తన కాలర్ పట్టుకొని పుల్ చేస్తున్నాడు, హెయిర్ అనుకోండి నార్మల్. ఫస్ట్ నా బ్యాలెన్స్ పోతుంది కదా, నేను ఏం చేయాలి, ఫస్ట్ నా బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. రైట్, ఇక్కడ మీరు గమనించండి, నేను హోల్డ్ చేసి పట్టుకున్నాను, గట్టిగా పట్టుకోను, నా వెయిట్ బాడీ వెయిట్ ముందుకు వేస్తాను. ఇప్పుడు నేను పుల్ చేయాలి, పెడతాను, ఎంత పుల్ చేసినా కూడా నేను బాడీ వెయిట్ ముందుకు ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోయి. ఓకే, ఒకసారి ట్రై చేయండి. అండ్ అందులో కూడా మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా అడగవచ్చు. పుల్ చేయండి, ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోవాలి, ప్రెస్ గట్టిగా, రైట్ బెండ్, లిఫ్ట్ చేయి, ఎల్బోతో కొట్టు, వర్క్ అయిందా, రైట్. నెక్స్ట్ ఇంకేమన్నా చెప్పు. రెండు చేతులతో పట్టుకుంటాను. ఇప్పుడు అటాక్ సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయిపోయాను, కానీ రియాలిటీ సినిమాలో ఉంటుంది. ఎవరైతే తప్పు చేస్తుంది నేను పట్టుకోవాలంటే ఒక హ్యాండ్తో పట్టుకొని గుంజుతా, కానీ 2 హ్యాండ్స్తో పట్టుకొని ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము ఈ హ్యాండ్ ని ఇడిపేయడం అవన్నీ కాదు, ఈ టైంలో మనం ఏం చేయాలంటే డ్రాయింగ్ లో బీట్ చేయాలి. అర్థమైందా? అక్కడే అటాక్స్ మనకి నార్మల్ గా హెయిర్ వర్క్ చేసినప్పుడు అటాక్ చేయలేము ఇమీడియట్ గా. సో చాలా క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు అటాక్ టార్గెట్ పాయింట్. సో నార్మల్ గా మనం అటాక్ చేసే టార్గెట్ పాయింట్స్ ఏంటంటే ఐస్, నోస్, థ్రోట్, గ్రాయిన్, రిబ్స్. ఈ 8% అటాక్ చేసినా కూడా మనకు ఒక 3 to 4 సెకండ్స్ టైం దొరుకుతుంది. ఎప్పుడైనా స్ట్రీట్ లో మనం సర్వైవ్ అవ్వాలి అంటే 3 to 4 సెకండ్స్ మాక్సిమం టైం ఉండేది. అంతలోపటి మనం సర్వైవ్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి ఆ సిచ్యువేషన్ నుంచి. అండ్ ఇప్పుడు అవతల వాళ్ళు చేయడం నైఫ్ ఉంది అనుకోండి, మనం ఆ పిచ్చి పనులు సినిమాలు చూసినట్టు హ్యాండ్ పట్టుకోవడం అవన్నీ, అది నైఫ్ చాలా డెడ్లీ పెడుతుంది, కట్ అయిపోయింది కూడా చెప్పదు. నెక్స్ట్ ఇంకేమైంది, క్లియర్ అండ్ డౌట్ క్లారిఫై అయిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్తాను. నెక్స్ట్ ఇంకేమైంది అదండి, టైం ఇచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోండి. సరే, నేనే ఒక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ 2 హ్యాండ్స్ పడుతున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు చూద్దాం. కరెక్టే, తను కరెక్ట్ చేసి. సో నేను ఇందాక చెప్పేది పని చేసిందా లేదా, సేమ్ టెక్నిక్, రైట్? ఇప్పుడు సార్ ఓకే, నువ్వు ఎస్కేప్ అయినా కూడా తను మీదికి వస్తున్నాడు. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే పైకి వస్తున్నప్పుడు జస్ట్ ఇట్లా ఓపెన్ హ్యాండ్ తోని నోస్ పైన పుష్ చేస్తే సరిపోతుంది, ఆ ప్రెషర్ పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ మీరు అడగాలి ఇంకా, కరెక్ట్. నార్మల్ గా నెక్ ని షోల్డర్
ఎక్కువసేపు నెక్ పైన ప్రెషర్ ఇస్తే ఏమవుతుందంటే 6 to 8 సెకండ్స్లో ఆపోనెంట్ ఫెయింట్ అయిపోతుంది, రైట్? సో ఫెయింట్ దాన్ని చోక్ అంటారు. ఆ చోక్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. నార్మల్ ఈ హ్యాండ్ తోటి చోక్ ఉంటుంది, 2 హ్యాండ్స్ తోటి చోక్ ఉంటుంది. వినిపిస్తుంది అందరికీ నేను చెప్పేది, రైట్? 2 హ్యాండ్స్ తోటి చోక్ ఉంటుంది, ఆర్ ఇట్లా అని వచ్చేసి పట్టుకొని రేర్ నేకెడ్ చోక్ అంటారు. ఇది చాలా డెడ్లీ మూవ్ ఇది. సో ఇట్లాంటి మూవ్స్కి వెళ్ళి అది అడ్వాన్స్, అది ఇప్పుడే అవుతుంది, మీరు జస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ 2 హ్యాండ్స్తో కాదు, 1 హ్యాండ్తో పట్టుకుంటే ఎట్లా ఎస్కేప్ కావాలని చూపిస్తుంది. ఇప్పుడు 1 హ్యాండ్తో పట్టుకున్నప్పుడు నా గ్రిప్ కొంచెం తక్కువ ఉన్నది కదా. ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఈ 2 సైడ్స్లో మీరు గమనిస్తే థంబ్ సైడ్ ఒకటి ఫింగర్ ఉంది కదా, గ్రిప్ తక్కువ ఉంది. తను ఏం చేయొచ్చు, చిన్ డౌన్, కింద కూర్చో, ఇప్పుడు కింద కూర్చుంటూ అటు తిరుగు ఆ సైడ్, అది ఓపెన్ అయిపోతుంది, చాలా ఈజీగా ఓపెన్ అయిపోతుంది. ట్రై చేయండి. జనరల్ విమెన్ అనుకుంటారు కదా, అంత స్ట్రాంగ్ పర్సన్ పట్టుకుంటే వెళ్తా హ్యాండ్ ఎస్కేప్ అవుతుందా కదా, ట్రై చేయవచ్చు. అట్లా కాదు, ఫస్ట్ గమనించు, థంబ్ ఇక్కడ ఉంది, ఇక్కడ 4 ఫింగర్ గ్రిప్ ఉంది, ఇది స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ సింగిల్ ఫింగర్ గ్రిప్ ఉంది, ఇది బ్రేక్ చేయడం ఈజీ కంపేర్. సో అది తిరిగేటప్పుడు కూడా నేను కింద కూర్చోవాలి, ఇక్కడ డైరెక్షన్ చూడు, ఇక్కడ నుంచి నేను కింద కూర్చోవాలి. ఫస్ట్ ఇప్పుడు నేను థ్రోట్ ఇట్లనే పట్టుకున్నాను అనుకో, వెండ్ పైప్ డిస్టర్బ్ అవుతుంది, రైట్? చిన్న డౌన్ చేసి కొంచెం స్పేస్ క్రియేట్ అవుతుంది, రైట్? ఇక్కడ నుంచి ట్రై ఒకసారి షార్ట్ కట్ చేసుకుని పొడవాలి, మరి అంతే కదా సర్వైవ్ కావాలంటే. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. అది ఉంచాలి. ఎందుకు అంటే చాలా క్లోజ్ రేంజ్ వెళ్ళిపోయినప్పుడు మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని మిడ్ రేంజ్ అంటాము, ఇది లాంగ్ రేంజ్. సో కంప్లీట్ క్లోజ్ రేంజ్కి వెళ్ళిపోయినప్పుడు ఎల్బోస్ అండ్ నీస్ తో స్ట్రైక్ చేయడం మనకు రావాలి, ఎందుకంటే స్ట్రాంగ్ ఎల్బోస్ అండ్ నీస్, రైట్? అనేది మనకు ఒకటి ట్రైనింగ్ ఉంటేనే మనం అక్కడ సర్వైవ్ అవుతాం. సిమిలర్గా మనం ఏం చేయాలి అనేది ఒక యాక్టివిటీ వాళ్ళకు ఉండాలి, ఏదైనా ఒక యాక్టివిటీ. వాళ్ళ స్పోర్ట్స్ ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయండి. ఫస్ట్ వాళ్ళకి వచ్చేది ఏంటంటే రన్ ఎట్లా చేయాలి ఆ సిచ్యువేషన్ నుంచి, అండ్ ఇంకోటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఈ అబ్బాయి నా హ్యాండ్ పట్టుకున్నాడు, ఆ హ్యాండ్ పట్టుకొని పుల్ చేసేటప్పుడు నేను ఎస్కేప్ అవ్వాల్సిన టెక్నిక్ దగ్గర ఇంకా గట్టిగా నేను పుల్ చేస్తే తనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఇంకా గట్టిగా పట్టుకుంటాడు, 2 హ్యాండ్స్ వాడుతాడు. సో అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల ఏమైంది, నా మిస్టేక్ నాకే బ్యాక్ ఫైర్ అయింది. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బిల్డ్ అవ్వాలి. దానికోసం మీరు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నారు. ఈ టెక్నిక్స్ అనేవి మీకు అడ్వాంటేజ్ అయితే మీరు మార్షల్ ఆర్ట్స్ ఏదైనా నేర్చుకోండి, అది కరాటే కావచ్చు, ఏదైనా సరే. అది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నార్మల్లీ ఇప్పుడు నేను సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ చెప్పిన ఎట్లా సర్వైవ్ అవ్వాలి అని చెప్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలకు చెప్పిన అనుకోండి, వాళ్ళకంతా ఇప్పుడు అన్న చెప్పినట్టు మెచ్యూర్ మైండ్ ఉండదు, బట్ వాళ్ళు ట్రై చేయొచ్చు, కొంచెం ట్రై చేయొచ్చు. కంప్లీట్ ఎస్కేప్ అవుతారని మనం చెప్పలేము, సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ కావడానికి. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ పంపిస్తే అక్కడ ఏమవుతుందంటే ట్రైనింగ్ లో ఎవ్రీడే పార్ట్నర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎవ్రీడే డిఫరెంట్. మా దగ్గర మేము ఏం చేస్తామంటే చిన్నపిల్లల్ని కూడా పెద్ద ఏజ్ వాళ్ళతో ఫైట్ చేపిస్తాం, అమ్మాయిలను కూడా అబ్బాయిలతో ఫైట్ చేపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఒక భయం అనేది వెళ్ళిపోతుంది మైండ్. ఇప్పుడు ఎంత పెద్ద పర్సన్ సరే, ఇప్పుడు నా ముందు ఒక పర్సన్ వచ్చేసి కత్తి తీసుకొని అటాక్ చేస్తుండు, అక్కడ బ్లడ్ వచ్చిందంటే నేనైనా సరే ఒక సెకండ్ నా మైండ్ స్టాప్ అయిపోతుంది, పనిచేయాలి. అది కామన్ థింగ్, హ్యూమన్ సైకాలజీ. సో దాన్ని అలవాటు చేసుకుంటుంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి చూడండి, పెద్ద పెద్ద అటాక్స్ అయిన కూడా వాళ్ళకి లైఫ్ తీసుకుని వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో వీళ్ళకి కూడా ఈ సర్వైవల్ స్కిల్ అనేది అలవాటు అవ్వాలి. సెల్ఫ్ డిఫెన్స్ మీరు స్టార్ట్ చేయండి, డిలే చేయకుండా ఏదో ఒకటి. నేను చెప్పే టెక్నిక్స్ అనేవి అడ్వాంటేజ్ అయితే మీకు అంతే. నెక్స్ట్ ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ, నాకు టైం ఇచ్చినందుకు. శ్రద్ధ, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. ఖాళీ మనం ఒక స్లోగన్ చెప్తాము, అది వీర్ హిందూ విజేత హిందూ, వీర్ హిందూ విజేత హిందూ, వీర్ హిందూ విజేత హిందూ. చూడండి ఒక్కసారి 1 minute.